హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే, మొబైల్ యాప్ డెవలపర్స్ ఉంటే, మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డెవలపర్స్ కావాలి. ఒక 2 యాప్లు రూపొందించాలి. మన ఛానల్కి సంబంధించి 2 మొబైల్ యాప్లు రూపొందించాలి. నేను చాలామంది దగ్గర నుంచి కొటేషన్స్ తీసుకున్నాను, కానీ ఎవరు కూడా అంత రెస్పాన్సిబుల్గా తీసుకోవట్లేదు, అంత అకౌంటబిలిటీ లేదు. అందుకని నేను ఓపెన్గా చెప్తున్నాను, 2 మొబైల్ యాప్స్ చేయాలి. మీరు ఐటీ కంపెనీ ఉన్నా సరే, లేదా మీరు ఐటీ ప్రొఫెషనల్స్ అయినా సరే, వెబ్ అప్లికేషన్ డెవలపింగ్ అండ్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్స్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్ ఉంటే ఫ్రీలాన్స్గా చేస్తానన్నా ఓకే, లేదా కంపెనీ తరపున ఒప్పందం చేసుకొని చేద్దామన్నా ఓకే. కంప్లీట్ ప్రొఫెషనల్గా ఉండాలి. అమౌంటే, ఇదేమి ఫ్రీగా నాకేమి సర్వీస్ చేయక్కర్లేదు. అమౌంటే మీరు రెగ్యులర్గా ఎంత తీసుకుంటారో అంత తీసుకోవచ్చు, కానీ సర్వీస్ బాగుంటే చాలు. సో ఎవరైనా ఉంటే కనుక నా నెంబర్ మీకు, మన ఛానల్ నెంబర్ మీకు తెలిసే ఉంటుంది, 7207071231. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను నా రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తాను, దానికి తగ్గట్టు మొబైల్ యాప్ మీరు పేమెంట్స్ అవన్నీ కూడా మాట్లాడదాం, సర్వీస్ ఇదంతా కూడా మాట్లాడదాం. కొంచెం ఇంపార్టెంట్, అందుకే పేపర్ అనాలిసిస్ వీడియోలో చెప్పాల్సి వచ్చిందనమాట. నాకు దొరకట్లేదు సరైన వాళ్ళు. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చూద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి లైకు ఇంపార్టెంటే. 35,000 వ్యూస్ వస్తున్నప్పుడు కనీసం ఒక 15,000 లైక్స్ వస్తే బాగుంటుందని నేను రోజు అడుగుతున్నాను. సో మీరు నాకు చేసే ఫేవర్ అదే. ఇక డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. నిన్నే మనం చెప్పుకున్నాం. ఔషధాల మీద 100% సుంకం విధించాడు ఆయన. ఇప్పటి వరకు అనేక ప్రోడక్ట్స్ మీద మొదటి విడతలో ఒక 25%, రెండో విడతలో మరో 25% విధించారు కదా. ఔషధాలను వదిలేశారు ఇప్పటి వరకు. కానీ అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇండియా నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే జనరిక్ ఔషధాలు ఉంటాయి ఎక్కువగా, వాటి మీద 100% ట్యాక్స్ అన్నమాట. అయితే వీటికి బ్రాండెడ్ పేటెంట్ ఉన్న ఔషధాల మీద మాత్రమే, వంటగదిలో బిగించే అరలు వంటి వాటిపై, కిచెన్ క్యాబినెట్లపై, స్నానపు గదుల్లో సమకూర్చే హంగులపై 50% చొప్పున పన్ను ఉంటుందని తెలిపారు. ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% పన్ను పడుతుందని, ఇవన్నీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. సో డొనాల్డ్ ట్రంప్ పిచ్చోడి చేతికి అధికారం వస్తే ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఆయన, ప్రపంచానికి చూపిస్తున్నాడు ఆయన. మాట్లాడితే యుద్ధాలు ఆపానంటాడు, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటాడు. ఆ దేశాలు ఒప్పుకోకపోయినా నేనే ఆ యుద్ధాలు ఆపానంటాడు. ఇప్పుడేమో అన్ని దేశాల మీద ట్యాక్సులు, యుద్ధం. సో ఔషధాలు ఆపేస్తే ఎవరికి నష్టం? ఇప్పుడు అమెరికాలో కొంటున్న ఔషధాల్లో 40% మన ఔషధాలే సేల్ అవుతాయి. మన దేశం నుంచి వెళ్ళే మందులే వాళ్ళు కొంటారు 40% మంది. సో డొనాల్డ్ ట్రంప్ దెబ్బ ఖచ్చితంగా రెండు దేశాలకు ఉంటుంది. అమెరికాలో కావాల్సిన మందులు దొరకవు, మన వాళ్ళకి కొంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. అయితే అమెరికాలో తయారీ ప్లాంట్ పెడితే, ఆ దేశంలో కనుక తయారీ యూనిట్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తాము, ట్యాక్సులు కూడా ఉండవని చెప్పారు. సో ఇది నిన్న ఒక వీడియో కూడా చాలామంది చెప్పారు, మీరు చూసే ఉంటారు. ఇక నైసర్ తీసిన చిత్రాలు అదరహో. భూ పర్యవేక్షణ కోసం భారత్, అమెరికా సంయుక్తంగా రూపొందించిన నైసార్ నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ ఉపగ్రహం తన పని మొదలుపెట్టింది. జూలై 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ శాటిలైట్ చిత్రాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఉపగ్రహంలోని ఎస్ బ్యాండ్ రాడార్ను ఇస్రో, ఎల్ బ్యాండ్ రాడార్ను నాసా రూపొందించాయన్నమాట. ఇక పూచీకొత్తు లేకుండానే రైతులకు రుణాలు. పేపర్లో వార్తలేగా. నిజంగా పూచీకొత్తు లేకుండా ఏ రైతుకు రుణం ఇస్తారండి? గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తుల నిల్వకు ప్రోత్సాహం, గోదాముల నియంత్రణ, అభివృద్ధి సంస్థ తోడ్పాటు. ఇవి పేపర్లో వార్తలు, ప్రభుత్వ ఆదేశాల వరకే ఉంటాయి. నిజంగా బ్యాంకులు మాత్రం రుణాలు ఇవ్వవు. బ్యాంకులు మాత్రం పూచీకొత్తు లేకుండా రైతులకు లోన్స్ ఇవ్వరు. పూచీకొత్తు లేకుండా అంటే సొంతంగా భూమి ఉన్న రైతులకు ఆ భూమిని తాకట్టు పెడితే లోన్ ఇస్తారు తప్ప, కౌలు తీసుకునే రైతులకు, సార్ నేను ఒక 10 ఎకరాలు కౌలు చేస్తున్నాను, నాకు ఒక 2-3 లక్షలు లోన్ కావాలంటే ఇవ్వరు. ఆ కౌలు తీసుకున్న భూ యజమాని ఉంటాడు చూసావా, ఆ భూ యజమాని ష్యూరిటీ ఇస్తే అప్పుడు ఇస్తారు. సో ఇదంతా పేపర్లో వార్తలే. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకొచ్చారు. ఈ గుర్తింపు కార్డు ఉంటే లోన్ ఇవ్వండి అన్నారు, అయినా సరే ఇవ్వరు. అదంతా పేపర్లో వార్తలు తప్ప నిజంగా జరగదు. తర్వాత ముత్యాల పందిరిలో కాళీయమర్ధనుడి వైభవం.
శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. శాసనసభలో ఏం మాట్లాడాలో తెలీదా? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఆ వ్యాఖ్యలేంటి? వ్యక్తిగత అంశాలని సభలో ప్రస్తావించడమా? పార్టీ సమావేశం అనుకుంటున్నారా? కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. బొజ్జల సుధీర్ రెడ్డి, కోన రవికుమార్లకు క్లాస్. బోండవమ వ్యాఖ్యలపైన మండిపాటు. మరి బాలకృష్ణ గారి మాటలు కూడా అలాగే ఉన్నాయిగా. చాలామంది ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కొంతమంది సీనియర్లు కూడా, వాళ్ళు ఎందుకో ఇప్పుడు కోన రవికుమార్ గారు సీనియరే, బోండవమ సీనియరే, బాలకృష్ణ గారు సీనియరే. సో వీళ్ళందరూ నోటికి పని చెప్తున్నారు శాసనసభలో. ఏ అంశాలు మాట్లాడాలో ఏ అంశాలు మాట్లాడకూడదో తెలియట్లేదు. సో అట్లా చంద్రబాబు గారు నిన్న ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ చాలా పద్ధతిగా, ఆంధ్రజ్యోతిలో కూడా చాలా పద్ధతిగా రాశారు. ఇదేనా పద్ధతి? సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం. వ్యక్తిగత ఎజెండా, మంత్రులు లక్ష్యంగా వ్యాఖ్యల. బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాస్. పితాని బోర్ల ఆంజనేయులపైన అసహనం. పీసీబీ చైర్మన్ లక్ష్యంగా బోండా ఉమ ఆరోపణలపై ఆగ్రహం. కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం. మంత్రి పయ్యావుల చీఫ్ విప్లు చూసుకోవాలి కదా అని ప్రశ్న. ఛాంబర్లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సీఎం భేటీ. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. వ్యక్తిగత అజెండాలు పెట్టుకొని మాట్లాడడం ఇది కొంచెం ఇబ్బందికరమే. ఎమ్మెల్యేల వ్యవహార శైలి గ్రౌండ్ లెవెల్లోనూ బాగాలేదు, పార్టీ పరంగానూ బాగాలేదు అనేది సీఎం గారి వరకు వెళ్ళింది. వ్యక్తిగత అజెండాలు పెట్టుకొని మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అసెంబ్లీని పైరువేలకు వేదికగా చేసుకోవడం సరైన విధానం కాదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలనే విషయాన్ని విప్లు, మంత్రులు చూసుకోవాలి కదా. అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే మనకు వైసీపీకి తేడా ఏమిటి? అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మనకు వైసీపీకి తేడా ఏంటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్తున్నారు అసెంబ్లీలో. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసా? పోలీసులు చేసిన ఒక అరెస్ట్ మీద హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసింది. ఎంత తలవంపు తెలుసా ప్రభుత్వానికి అది? ఒక అరెస్ట్ మీద హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసింది. సాక్షిలో వేశారు. ఆగు, ఇదిగోండి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డి అక్రమ అరెస్టుపై సిబిఐ దర్యాప్తు. పోలీసు చర్యలు దారుణంగా, అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయి. పోలీసుల విశ్వసనీయతపై మాకు ప్రాథమిక అనుమానాలున్నాయి. వాస్తవాలకు పోలీసులు చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదు. ఏకపక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. అందుకే మాకున్న అసాధారణ అధికారాన్ని సైతం ఉపయోగిస్తున్నాం. ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిబిఐకి హైకోర్టు ఆదేశం. చూసారా? ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని హైకోర్టు ఆదేశించిందంటే ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకి పరువు తక్కువ కాదా? ఇక్కడేమో సీఎం గారేమో ఏం చెప్తున్నారు? అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే మనకు వైసీపీకి తేడా ఏంటి అంటున్నారు. సీఎం గారు అలా మాట్లాడుతున్నారు, గ్రౌండ్ లెవెల్లో పోలీసులు, ఎమ్మెల్యేలు అలా పనిచేస్తున్నారు. మరి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చేవి ఇవే. మేము ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామో అని డప్పులు కొట్టుకున్నా, మేము ఎంత అభివృద్ధి చేసామని డప్పులు కొట్టుకున్నా, మేము పోలవరం పూర్తి చేస్తాం, ఎయిర్పోర్ట్లు కట్టేస్తాం, రాజధాని కట్టేస్తామని చెప్పుకున్నా, గ్రౌండ్ లెవెల్లో అంటే పబ్లిక్కి చేరాల్సినవి చేరకపోతే, పబ్లిక్లో చెడు ఉంటే దాన్ని ఎవరూ మార్చలేరు. 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం బాగానే పరిపాలించినా, సంక్షేమ పథకాలు బాగానే ఇచ్చినా, అమరావతి, పోలవరం ఒక కొలిక్కి తీసుకొచ్చినా ఎందుకు అంత దారుణంగా ఓడిపోయారంటే ఇవి కూడా రీజన్. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అయ్యేలా ఉందన్నమాట. సో అది చంద్రబాబు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన అంశాలు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అంశాలు చూసుకున్నాం. తర్వాత 4 నగరాల్లో యోగా ప్రచార కేంద్రాలు. రాష్ట్రంలో త్వరలో యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఓహో, విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, తిరుపతి నగరాల్లో ప్రచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంటండి. ఇక పాఠశాల విద్యకు ఒక్కో విద్యార్థిపై 18,000 ఖర్చు. ప్రైవేటు బడుల్లో ఆ వ్యయం 32,000. 9-12 తరగతుల్లో 11.2% మంది చదువు మానేస్తున్నారు. చిల్డ్రన్ ఇండియా 2025 నివేదిక వెల్లడి. రాష్ట్రంలో పాఠశాల విద్య చదివేందుకు ఒక్కో విద్యార్థిపై వారి తల్లిదండ్రులు సగటున 18,479 రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తున్నారంట. పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులపై చేస్తున్న ఈ వ్యయం జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. ఇక్కడ మరో విషయం చెప్పాలి. జాతీయ స్థాయిలో ఒక్కో తల్లిదండ్రులు ఒక్కో పిల్లాడి మీద 12,616 రూపాయలు ఖర్చు చేస్తే రాష్ట్రంలో 18,479 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఖర్చులో మనం ఎక్కువగానే ఉన్నాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం పాఠశాల విద్యకు బడ్జెట్ ఎక్కువ పెడుతున్నాము, తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. కానీ అక్షరాస్యత ఉండట్లా, ఉత్తీర్ణత ఉండట్లా. పరువు తక్కువ కదా.
అక్షరాస్యతలో మనం అట్టడుగున ఉన్నాం, దిగువ స్థానంలో ఉన్నాం. ఖర్చులో మనం పైన ఉన్నాం. అంటే ఈ ఖర్చు అంతా ఏమవుతున్నట్టు, మిస్యూజ్ అవుతున్నట్ట కాదా? ఖర్చుకి రిజల్ట్కి కనెక్షన్ చెడిందా లేదా, కనెక్షన్ తేడా కొట్టిందా లేదా? ఇది కారణం తెలుసుకొని ప్రభుత్వాలు అన్వేషించాలి. ఏపీలో ఖర్చు చేసిన దాంట్లో కోర్సు ఫీజు 11,400 కాగా మిగతాది రవాణా, యూనిఫామ్, పుస్తకాల కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నట్టు చిల్డ్రన్ ఇండియా 2025 నివేదిక వెల్లడించింది. చూద్దాం, ఇది ఒకసారి నేను చూసి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని చూద్దాము. తర్వాత మీ డ్వాక్రా భాగ్యం మీ చేతిలో. డ్వాక్రా మహిళల చేతికి సరికొత్త యాప్. నగదు జమ, అప్పు వివరాలు ఎప్పటికప్పుడు తొలుసుకునేలా రూపకల్పన. డ్వాక్రా సంఘాల్లో అక్రమాలకు అడ్డుగట్ట. డ్వాక్రా సంఘంలో ఉన్నది ఒకరు, ఆమె పేరు మీద ఆమెకు తెలియకుండానే బ్యాంకు నుంచి రుణం తీసుకునేది మరొకరు. ఇంకో మహిళ తాను తీసుకున్న రుణాన్ని సక్రమంగా ప్రతి నెలా చెల్లిస్తున్నా అది బ్యాంకుకు చేరకుండా మధ్యలోనే వినియోగించేది వేరొకరు. ఇవే కాదు, శ్రీనిధి వివో నుంచి అప్పు తీసుకున్న వేరొకరు పేరిట వేరెవరో తీసుకోవడం, అసలు తీసుకున్న రుణానికి ఎంత వడ్డీ కొడుతున్నామో తెలియక సతమతమవడం, తాము చేసిన పొదుపు ఎంతో కూడా తెలియకపోవడం, ఇవన్నీ ఏళ్లుగా డ్వాక్రా మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే ఒక యాప్ రూపొందిస్తుంది ప్రభుత్వం. ఆ యాప్లో సభ్యురాలు ఉండే సంఘం పేరు, ఐడి, సంఘంలోని సభ్యుల వివరాలు, వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళ పేరు మీద ఉన్న లోన్లు, వాళ్ళు ఇప్పటి వరకు ఎంత డిపాజిట్ చేశారు, ఎంత వడ్డీ కట్టారు, ఎంత అసలు ఉంది, ఎంత ప్రిన్సిపల్, ఎంత వడ్డీ, ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఎవరి పేరు మీద ఎంత ఉంది, సంఘం పేరు మీద ఎంత ఉంది అనేది యాప్ ఒకటి రూపొందించి ఆ యాప్ వినియోగం మీద డ్వాక్రా మహిళలకు శిక్షణ కూడా ఇస్తారంటండి. ఇక మరణించిన వారి బ్యాంకు ఖాతాల్లో సెటిల్మెంట్ 15 రోజుల్లోనే నిబంధనలను సవరించిన ఆర్బీఐ. సాధారణంగా బ్యాంకు ఖాతాలో, మన బ్యాంకు ఖాతాలో 1 లక్ష 2 లక్షలు ఉండొచ్చు. సడన్గా అనుకోకుండా ఆ ఖాతాదారుడు మరణిస్తాడు అనుకుందాం. బ్యాంకులు అవి సెటిల్ చేయట్లా, ఆ నామినీ వెళ్ళినా సరే సెటిల్ చేయట్లా. సో ఆ సెటిల్ చేయడానికి 15 రోజులు గడువు ఇచ్చింది ఆర్బీఐ. 15 రోజుల్లోగా సెటిల్ చేయకపోతే ఆ నామినీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామినీకి పెనాల్టీతో సహా సెటిల్ చేయాలి అని ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ బ్యాంకులకి ఇచ్చిందనమాట. చనిపోయిన వారి ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సవరించింది. 15 రోజుల గడువులోగా సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తవ్వాలని, ఒకవేళ ఆలస్యమైతే నిర్దిష్ట పరిహారాన్ని నామినీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. 4% వడ్డీకి తక్కువ లేకుండా ఇవ్వాలంట పరిహారం. ఇక ఏపీలోని 10 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ 4G సేవలు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. విజయవాడ కార్యక్రమంలో సీఎం హాజరు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బిఎస్ఎన్ఎల్ 4G సేవలను ప్రధాని మోదీ శనివారం ఒడిశాలో వర్చువల్గా ప్రారంభిస్తారని ఆ సంస్థ ఏపీ సర్కిల్ ఆఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం తెలిపారు. శ్రీవారి అన్నప్రసాదాల నాణ్యతకు ఏఐ జల్లెడ. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూల నాణ్యత పెంపులో భాగంగా తితిదే కొనుగోలు చేస్తున్న నిత్యావసర సరుకుల నాణ్యత 100% ఉండేలా చూసుకునేందుకు విజన్ బేస్డ్ స్టార్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే టీటీడీలో 2 మార్పులు. ఒకటి, ఫ్యాక్ట్ చెక్ ఒకటి నిన్న స్టార్ట్ చేశారు. టీటీడీ మీద ఎవరైనా దుష్ప్రచారం చేస్తే దానిలో వాస్తవాలు ఏంటని చెప్పడానికి టీటీడీ ఫ్యాక్ట్ చెక్. అలాగే అన్నప్రసాదాల నాణ్యత, లడ్డూల నాణ్యత పరిశీలించడానికి ఆ ఇంగ్రీడియంట్స్ కొంటారు కదా, వాటి నాణ్యత కోసం ఏఐ జల్లెడ పడుతుందని కూడా నిన్న తీసుకొచ్చారు. ఇది తర్వాత మెగా డిఎస్సి జాబితాపై అభ్యంతరాల స్వీకరణ అంట. భాగస్వామ్య సదస్సుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి, మంత్రివర్గ ఉపసంఘం విస్తృత స్థాయి సమీక్షలో లోకేష్. సంస్కృతి పరిరక్షణ వికసిత్ భారత్లో భాగం. విజయవాడ ఉత్సవంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యులుగా 16 మంది నియామకం. తెదేపా నుంచి 11 మంది, జనసేన 3, భాజపాకు చెందిన 2కి అవకాశం. ప్రత్యర్థులను ముంచేస్తారు, నిధులు భోంచేస్తారు. చిత్తూరు జిల్లాలో పెద్ద అయిన వ్యవహారం ఇది. బలవంత భూసేకరణ, బిల్లులు నొక్కేయడం, తెదేపా వర్గీయుల భూములు మునిగేలా వ్యూహరచన. అయినా ఆయనకు చీపురు పుల్లంత హాని కూడా తలపెట్టట్లా ఈ కూటమి ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో పెద్ద ఆయన భూములు కబ్జా చేశాడు, అటవీ భూములు ఆక్రమించుకున్నాడు, అటవీ భూముల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు, నిధులు దుర్వినియోగం చేసి అక్రమంగా రోడ్డు వేసాడు, ఫైళ్ళు తగలబెట్టాడు, అక్రమంగా ప్రాజెక్టులు కట్టాడు. ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయనకు చీపురు పుల్లంత హాని కూడా చేయట్లేదు కూటమి ప్రభుత్వం. అది సో చిత్తూరు జిల్లాలో పెద్ద ఆయనకు కూటమి ప్రభుత్వానికి ఉన్న లింక్స్ అవి. ఇక మండలంలో నేడు మెగా డిఎస్సిపై లఘు చర్చ. అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓగా వంశీధర్.
డిజిటల్ అరెస్ట్ కేసు ఛేదన. కర్ణాటకకు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్టు. బాపట్ల జిల్లా చీరాల్లో విశ్రాంత వైద్యుని డిజిటల్ అరెస్ట్ పేరుతో 1,10,00,000 నగదు స్వాహా చేసిన కేసులో కర్ణాటకకు చెందిన 2 అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారంట. పెద్ద అచీవ్మెంటే. సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయడం అంటే మంచి అచీవ్మెంట్. ఇంతకీ ఏమైనా రికవరీ చేశారా? 2.5 లక్షలు రికవరీ చేశారా? 1,10,00,000 తీసుకుంటేనా? రికవరీలు అవ్వవు. కేసులు ఛేదిస్తారు కానీ రికవరీలు అవ్వడం కష్టం. అధిక స్క్రీన్ టైం అతిపెద్ద ముప్పు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. ఆటలు వ్యాయామమే ఆధునిక ఔషధాలు. నడకను వ్యసనంగా మార్చుకోవాలి. మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్తో ఈనాడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారండి. ఆయన చాలా సింపుల్గా ఫిట్నెస్, ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలి, ఆటలాడాలి, నడకను వ్యసనంగా మార్చుకోవాలనే ప్రాథమిక సూత్రాలు చెప్పారు. బాగుంది కదా. అధిక స్క్రీన్ టైం అతిపెద్ద ముప్పు. ఉదాహరణ నేనే. అధిక స్క్రీన్ టైం ఉంటే ఈ స్క్రీన్ మీద ఉంటా లేదా సిస్టమ్ ముందు ఉంటా. రోజులో కనీసం ఒక 6 to 7 అవర్స్ అదే పని. సిస్టంలో స్టడీ చేయడం, మొత్తం రకరకాల అంశాలు చూడడం, దాన్ని స్టడీ చేయడం, వచ్చి వీడియోలు చేయడం. వీడియోలు చేయడానికేమో ఈ స్క్రీన్ ముందు ఉంటా, కెమెరా ముందు ఉంటా. సో దీనివలన ఆల్రెడీ నాకు వ్యక్తిగతంగా చాలా సమస్యలు మొదలవుతున్నాయి. ఇది చదివితే నాకు అదే అనిపించింది, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అని. కానీ తప్పదు. ఇప్పుడు చాలామందికి ప్రొఫెషన్లో భాగంగా స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. ఉంటే మొబైలు లేదా ల్యాప్టాప్ లేదా సిస్టమ్ లేదా ఇది. 15 నెలలు 4.7 లక్షల ఉద్యోగాలు. ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు. ప్రాజెక్టులకు ఇబ్బందులు కలిగిస్తే ఏ ఎమ్మెల్యేను ఉపేక్షించడం. కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా పండుగ వాతావరణమే. త్వరలో శ్రీశైల క్షేత్రానికి ప్రధాని మోదీ వచ్చే అవకాశం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏమంటే 15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు ఇచ్చారా? మీకేమైనా తెలుసా? నాకైతే తెలియదు. మీకేమైనా తెలుసా? తెలిస్తే అవును నిజమే, మా ఇంట్లో లేదా మా ఊర్లో పలానా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయని కామెంట్ చేయండి. అంటే మెగా డిఎస్సి తప్పకుండా, మెగా డిఎస్సి కాకుండా ఇతర ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారేమో కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే ఇంత ఇవ్వలేదమ్మా, 4,71,000 అయితే ఇవ్వలేదమ్మా. ఒకసారి మీరు తెలిస్తే చేయండి. ఒప్పందాలు జరిగాయి. దాదాపుగా ఒక 10 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు అయితే జరిగాయి రకరకాల సంస్థలతో. ఇదిగో చూడండి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వస్తుంది, ఒక 50,000 మందికి ఉద్యోగాలు. రిలయన్స్ సిపిజి ప్లాంట్లు వస్తాయి, ఒక 60,000 మందికి ఉద్యోగాలు. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుంది, ఒక 5,000 మందికి ఉద్యోగాలు. ఆర్సిలర్ మెత్తల్ ప్రాజెక్ట్ వస్తుంది, ఒక 10,000 మందికి ఉద్యోగాలు. టీసీఎస్ 10,000. అలా ఒప్పందాలు జరిగాయి. కానీ ఉద్యోగాలు నిజంగా 4,71,000 మందికి ఇచ్చారనేది నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఎక్కడెక్కడ ఇచ్చారో ఏంటనేది చూద్దాం, చెక్ చేద్దాం. తర్వాత 456 కోట్లతో వెలుగొండ కాలువ ఆధునికీకరణ. ప్రభుత్వ ఉత్తర్వులు. వైఎస్ హయాంలో తవ్వకాలు, నాణ్యత లేని మట్టి వినియోగం. నాడు 105 కోట్లు వెచ్చించి తవ్విన సూచ్యం. సో వెలుగొండ టెన్నల నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకువెళ్ళే కాలువ చూసారా? కాలువ ఎలా వెలుగొండ కాలువ. సో ఈ కాలువల నిర్మాణానికి, ఆధునికీకరణ చేయడానికి 456 కోట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, పనులు మంజూరు చేస్తూ. ఇక అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం 2025-26 సంవత్సరాల నుంచే ప్రవేశాలు. శాసనసభలో మంత్రి లోకేష్. ఓకే. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఓకే. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. ఈనాడులో యాక్చువల్లీ ఈ వార్త కూడా వచ్చిందండి, అది కూడా చూస్తాను, చెప్తాను ఆగండి. హైకోర్టు ఒక కేసుని సిబిఐకి ఇచ్చింది. సిబిఐకి ఇవ్వడం అంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగానికి అది ఒక పెద్ద మచ్చ, తెలుసా? మండలిలో ప్రోటోకాల్. పోలీసులు చట్టవిరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకు గంజాయి కేసు. సౌందర్ రెడ్డి అరెస్ట్పై దర్యాప్తు చేయండి. సిబిఐకి హైకోర్టు ఆదేశం. విచారణ అక్టోబర్ 13కు వాయిదా. ఒక సోషల్ మీడియా కార్యకర్త కేసు దర్యాప్తుని సిబిఐకి ఇచ్చిందంటే ఖచ్చితంగా పోలీసులకు తలవంపే. పోలీసులకి తప్పే, ప్రభుత్వానికి తప్పే, ప్రభుత్వ వైఫల్యమే. దానిలో ఏమాత్రం మార్పు లేదు. సో వీళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళు గట్టిగా రాశారు. ఇక ట్రంప్ ఫార్మా షాక్. ఔషధ దిగుమతులపై 100% సుంకం మోత. కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, ఫర్నిచర్పై. మాస్టర్ మీలాంటి వాళ్ళని మేము లాస్ట్ 5 years చూసామండి. మీలాగే మోనోపాలిజం ప్రదర్శించి ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయారు.
సో మీరు కూడా అదే బాటలో వెళ్తున్నారని అమెరికన్లకు అర్థమైంది. దళిత చైర్మన్కు అవమానం తీవ్ర రాజ్యాంగ ఉల్లంఘన. కరెక్టే, ఇది కూడా వ్యాలిడ్ పాయింటే. శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారికి ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని పిలవట్ల. శాసనసభ జాతీయ మహిళా స్థాయి సదస్సు జరిగింది కదా తిరుపతిలో, అది చట్టసభ సభ్యులకు సంబంధించిన సదస్సే కదా. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వెళ్ళినప్పుడు శాసనమండలి చైర్మన్ ఎందుకు పిలవట్లేదు? అది తప్పు. అలాగే శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏ మీటింగ్ జరిగినా ఆయన్ని పిలవట్లేదు చైర్మన్ గారిని. అది వివక్ష చూపించడమే. అది దళితుడా అనేది అక్కడ కమ్యూనిటీ కాదు, ఆ హోదాకు గౌరవం ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం. ఇక దళిత యువకులపై సిఐ దాష్టీకం, అరెకాళ్లపై లాఠీలతో కొట్టి గుళకరాళ్లపై నడిపించిన వైనం, తెల్ల కాగితాలపై సంతకం పెట్టించుకొని ఎక్కడైనా చెబితే మళ్ళీ ఇదే గతి పడుతుందని హెచ్చరిక, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో కీలకంగా ఉన్నారనే అక్కసు, టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారన్న తప్పుడు ఫిర్యాదుతో రెచ్చిపోయిన సిఐ. ఇక సాయి భార్గవ్ను ఎలా అరెస్ట్ చేస్తారు? సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్న కేసులో పోలీసులపై గుంటూరు సిబిసిఐడిపై కోర్టు ఆగ్రహం, విడుదల చేయాలని ఉత్తర్వులు. సోషల్ మీడియా వాళ్ళని పాపం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, కోర్టులు ఊరుకోవట్లేదు, పోలీసులు తాటతీస్తున్నాయి. ఇది వర్సిటీయా లేక జైలా? విశాఖలో ఏయూ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు, అసమర్థ వీసీ రాజీనామా చేయాలని నినాదాలు, కనీస వసతుల కల్పనలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ఎవరి కోసమో వర్సిటీ భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆగ్రహం అంట. రామ్మా రెండో పేజీ చూపించి పుణ్యం కొట్టుకో. ఓకే. సోషల్ మీడియా యాక్టివిస్ట్పై సిబిఐ దర్యాప్తు. ఓకే. హైకోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా ఏమాత్రం మారని కాకీలు. ఇది కరెక్టే. పాపం పోలీసులు మారాలి. మరీ అధికార పక్షానికి అంత తలంచకూడదు. గోవిందమాల ధారణకు చెవిరెడ్డి ఏసీబీ కోర్టు అనుమతి. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలోని బ్రహ్మోత్సవాల సందర్భంగా గోవిందమాల ధరించేందుకు వీలుగా వైసీపీ సీనియర్ నేత భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతించింది. మద్యం అక్రమ కేసులో 6 వరకు రిమాండ్ పొడిగింపు. అక్రమ కేసును మీరు ఎలా చెప్తారు? కోర్టులు అలా రిమాండ్ పొడిగిస్తున్నాయంటే అది అక్రమ కేసును మీరు ఎలా అంటారు? కోర్టులు రిమాండ్ పొడిగిస్తున్నాయి కదా. వెళ్ళిపోండి, బాయ్, వెళ్ళిపో. ఇదేం పద్ధతి చెప్పుకున్నాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం. విశాఖలో జిఎంఆర్ ఏవియేషన్ వర్సిటీ, లాజిస్టిక్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. పారిశ్రామికవేత్తలకు నాడు నరకం. ఎమ్మెల్యేలు అభివృద్ధికి అడ్డుపడద్దు. అజమాయిషీకి ప్రయత్నిస్తే సహించను. శాసనసభలోనూ మీటింగుల్లోనూ ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తారు, గ్రౌండ్లలో ఎమ్మెల్యేలు చీప్గా ప్రవర్తిస్తారు. అందులో ఏమాత్రం తేడా లేదు. లాజిస్టిక్స్ హబ్ ఏపీ, టూరిజం పరిశ్రమలు క్వాంటమ్ కంప్యూటింగ్లోనూ నెంబర్ 1 కావాలి సీఎం. సొమ్ము చెల్లిస్తే చెక్ బౌన్స్ నుంచి విముక్తి. ట్రయల్ కోర్టులో వాంగ్మూలం నమోదుకు ముందే చెల్లించాలి. ఆ తర్వాత అయితే 5% జరిమానా. కేసు హైకోర్టుకు వెళ్తే 7.5%, సుప్రీంకోర్టుకు వస్తే 10%. చెక్ బౌన్స్ కేసుల్లో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు. భారీ సంఖ్యలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసులు. ట్రయల్ కోర్టులో వాంగ్మూలం నమోదుకు ముందే చెల్లించాలంట. ఒకవేళ ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు అది మనం బ్యాంకులో వేసి డిపాజిట్ చేసినప్పుడు అది బౌన్స్ అయితే కేసేస్తాం కదా, అలా కేసేసినప్పుడు ఆ అమౌంట్ కనుక క్యాష్ ఇచ్చేస్తే ఆ కేసుల నుంచి విముక్తి కలిగించవచ్చు అని సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలు ఇచ్చింది. బెయిల్ కోసం ఎత్తులు, లిక్కర్ నిందితులు రోజుకో అనారోగ్య కారణం. వెన్నునొప్పి కథ చెప్పి విఫలమైన చెవిరెడ్డి, యూరాలజీ సమస్య ఉందని చెప్పి ఆర్థోపెడిక్ పరీక్షలు చేయించుకున్న కసిరెడ్డి, ఎముక క్యాన్సర్ కారకాలు ఉండొచ్చన్న నివేదిక, నిగ్గు తేల్చేందుకు కమిటీ 29 పరీక్షలు, నిందితులు చెబుతున్న కారణాలపై సిట్ అధికారుల సందేహాలు, పిఎస్ఆర్కు బెయిల్ వచ్చాక ఎత్తుగడ. సో నాకు అది బాగోలేదు, అది నొప్పి, ఇది నొప్పి. చూడండి, చిన్నపిల్లలు స్కూల్ ఎగ్గొట్టడానికి కడుపు నొప్పి అని, అది నొప్పి, ఇది నొప్పి అంటారు కదా, సేమ్ వీళ్ళు కూడా బెయిల్ కోసం అంట వెన్ను నొప్పి అని, యూరాలజీ సమస్య ఉందని రకరకాల కారణాలు చెప్పి బెయిల్ అడుగుతున్నారంట. కానీ కోర్టులు నిరాకరిస్తున్నాయి. ఫార్మా పైన కొరడా చెప్పుకున్నాం. హమాస్ను అంతం చేస్తాం. ఇజ్రాయెల్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదు. నిరసనల నడుమ ఐరాసతో నెతన్యాహు ప్రసంగం. పలు దేశాల ప్రతినిధులు సామూహిక వాకౌట్. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఒక నియంతలా తయారైతే, మోనోపాలిజం తయారైతే, ఈయన మరో హిట్లర్ కంటే దారుణంగా తయారయ్యాడు నెతన్యాహు. లడ్డూ సిట్కు పచ్చజెండా. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. తిరుమల లడ్డూలో కల్తీనైపోయి యథావిధిగా సిట్ దర్యాప్తు చేయొచ్చు. నిర్దిష్ట అధికారిని దర్యాప్తు బృందం నియమించుకుంటే తప్పేంటి? మద్యం పర్యవేక్షణ సిబిఐ
చిచి మొత్తం పర్యవేక్షణ సిబిఐ డైరెక్టర్దే కదా. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అసహనం, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు, విచారణ నవంబర్ 14కు వాయిదా. చిన్నప్పన్న డిప్యూటీ సీఎం పవన్కు తగ్గని జ్వరం, చికిత్స నిమిత్తం హైదరాబాద్కు పైన. జ్వరాలు వస్తే హైదరాబాద్ వెళ్ళడం ఏంటి మాస్టారు? ఆంధ్రప్రదేశ్లో చికిత్స జరగదా అండి? పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసేసిన మీరా మాట్లాడేది? వైసీపీపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్, ఇబ్బందులు ఉన్న హామీలు నెరవేర్చామని వెల్లడి. సూపర్ హిట్ మండలంలో మంత్రులు. ప్రజా పిటిషన్లకు ఆధార్ తప్పనిసరి, భూ సమస్యలకు సర్వే నెంబర్, పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపైన సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు ఉండాలి. మరి ఏమైనా ఫిర్యాదు చేస్తే దానికి జవాబుదారీతనం ఉండాలి కదా, ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా. అందుకని ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు ఉండాలని చెప్తున్నారు. ఇక మిస్ యూ మిగ్ 21 ఫైటర్ జెట్ సేవలకు వీడ్కోలు, వాయుసేనలో ఓ సువర్ణాధ్యాయానికి తెర. ఎన్నో యుద్ధాలు, ఆపరేషన్లో పరాక్రమం. 1963లో వానసేనలోకి రష్యా జట్లు 6 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవలు. మిగ్ 21లకు వీడ్కోలు పలికారంట. బంగాళాఖాతంలో వాయుగుండం, నేడు ఒడిశా తీరం దాటే అవకాశం. కోస్తాలో వర్షాలు, నేడు అతి భారీ వర్ష సూచన. వాడరేవుల్లో 3వ నెంబర్ భద్రతా సూచిక. 2న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ప్రభుత్వం అప్రమత్తం, కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్ష. బంగాళాఖాతంలో వరుసగా వాయుగుండాలు, అల్పపీడనాలు వస్తూనే ఉన్నాయి. వర్షాల మీద వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి కదా. రష్యా చమురు ఎగుమతులు నిలిపివేత, చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులతో రష్యాలో ఇంధన కొరత. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నిషేధం ఏడాది చివరి వరకు అమలు. ఇరాన్, వెనుజులా నుంచి చమురు కొనుక్కుంటాం, అనుమతించండి అమెరికాను కోరిన భారత్. ఇప్పుడు రష్యా నుంచి మనం చమురు కొంటున్నామనే అమెరికా మన మీద సుంకాలు వేస్తోంది. సో ఇప్పుడు రష్యాకి చమురు కొరత వచ్చింది ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా. సో ఇప్పుడు ఏంటి, మేము ఇరాన్ నుంచి, వెనుజులా నుంచి చమురు కొనుక్కుంటాం అని చెప్పి అమెరికాను భారత్ కోరిందంట. అమెరికా పర్మిషన్ తీసుకొని మనం కొనుక్కుంటున్నాం చమురు. అయినా అమెరికా వాళ్ళు మన మీద సుంకాలు వేస్తూనే ఉన్నాడు ఈ తాత. సోనం వాంగ్చుక్ అరెస్టు, ఎన్ఎస్ఏ కింద అదుపులోకి, జోధ్పూర్ జైలుకు తరలింపు. చెక్కుల క్లియరెన్స్ చిటికలో, సుదీర్ఘ నిరీక్షణకు ఆర్బీఐ చెక్ 4 నుంచి అమలు. ఓపీటీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కన్ను, వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కుదిరేలా చర్చలు. భారత్ అమెరికా నిర్ణయం, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడి. భారత వైరు దేశాలతో ట్రంప్ వరుస భేటీలు. తొలుత తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్తో సమావేశం, పౌర భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు. ప్రపంచవ్యాప్తంగా చైనాను, ఇండియాను ఒంటరిని చేయడానికి ఈయనకున్న కన్నింగ్ తెలివితేటలన్నీ చూపిస్తున్నాడు ఆ పెద్ద ఆయన, ముసలాయన. సొమ్ము చెల్లిస్తే చెక్ బౌన్స్ నుంచి విముక్తి, హమాస్ను అంతం చేస్తాం, ఇజ్రాయెల్ ఎలాంటి ఒత్తిళ్లకు లొగదు, రష్యా చమురు ఎగుమతులు నిలిపివేత, ముగిసిన మిగ్ శకం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోట, రేవంత్ ప్రభుత్వ ఉత్తర్వులు, రేపు ఎన్నికల షెడ్యూల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి, రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని రాశారు. సో ఇదండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ చెప్పుకున్నాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ నేను చేసే సిన్సియర్ రిక్వెస్ట్ అదే, ప్రతి ఒక్కరు లైక్ చేయండి.